ఈ సెషన్లో విండోస్ 7లో సెక్యూరిటీకి సంబంధించి ఇచ్చిన డిఫరెంట్ అప్లికేషన్స్ ఏమున్నాయి అనేది చూస్తాం. సో ఇక్కడ విండోస్ డిఫెండర్ అనేది ఉందండి. మీరు డిఫెండర్ అని ఇవ్వగానే ఇక్కడ వస్తుంది విండోస్ డిఫెండర్. ఇది ఒక యాంటీ స్పైవేర్ ప్రోగ్రామ్. సో దీని ద్వారా మీరు సిస్టమ్ని పీరియాడికల్గా స్కాన్ చేసుకోవచ్చు అనమాట. స్కాన్ టైప్, క్విక్ స్కాన్, ఇట్లా డిఫరెంట్ స్టార్టింగ్ టైం ఇవంతా చూపిస్తుంది, స్కాన్ చేస్తుంది. అట్లానే టూల్స్ ద్వారా మీరు ఆప్షన్స్ కూడా సెట్ చేయొచ్చు. ఆటోమేటికల్లీ స్కాన్ మై కంప్యూటర్ డైలీ ఫ్రీక్వెన్సీ ఏంటి అనేది కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. అట్లానే అప్రాక్సిమేట్ టైమ్, అట్లానే స్కాన్ టైప్ ఏంటి, క్విక్ స్కానా ఫుల్ స్కానా అనేది కూడా ఇవ్వచ్చు. మరి దీని ద్వారా మీరు స్కాన్ చేసి కంప్యూటర్ని ఎక్కడైనా ఇట్లా అన్వాంటెడ్ ప్రోగ్రామ్స్, వైరస్ లాంటివి ఏమన్నా, అంటే మీ కంప్యూటర్కి ఏమైనా హార్మ్ఫుల్ ప్రోగ్రామ్స్ ఏదన్నా ఉంటే వాటిలన్నిటిని కూడా ఇది లిస్ట్ చేస్తుంది. ఈ యొక్క విండోస్ డిఫెండర్ అనేది యాంటీవైరస్ లాగా ఉపయోగపడుతుంది అన్నమాట చెప్పాలంటే, స్కాన్ చేసేదానికి. అయితే దీనికంటే కూడా మైక్రోసాఫ్ట్ వాళ్ళు మైక్రోసాఫ్ట్ సెక్యూరిటీ ఎసెన్షియల్స్ అనే దాన్ని కొత్తగా ఇచ్చున్నారు. దాన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విండోస్ డిఫెండర్లో ఉండే ఫీచర్స్ అన్నీ దాంట్లో ఉంటాయి. ఇంకా అడిషనల్ ఫీచర్స్ దాంట్లో ఇవ్వడం జరిగింది. విండోస్ డిఫెండర్ అనేది మాత్రం మీకు విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్ తోటే వచ్చేస్తుంది. మరి ఎంఎస్ఈ మైక్రోసాఫ్ట్ సెక్యూరిటీ ఎసెన్షియల్స్ అనేది మాత్రం మీరు సిస్టంలో ఇంటర్నెట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మీకు ఈ యొక్క డిఫెండర్లో ఉన్న ఫీచర్స్ అన్నీ ప్లస్ అడిషనల్ ఫీచర్స్ కూడా దాంట్లో వస్తాయి. ఓకే, చూడండి. లాస్ట్ స్కాన్, స్కాన్ షెడ్యూల్, రియల్ టైం ప్రొటెక్షన్, యాంటీ స్పైవేర్ డెఫినేషన్స్, ఇట్లా మీకు క్లియర్గా ఇవన్నీ కూడా షో చేస్తుంది అన్నమాట. మరి ఫైర్ వాల్స్ కూడా ఉన్నాయండి. ఫైర్ వాల్స్ మీకు విండోస్ ఎక్స్పీలోనే ఉన్నాయి. దానికంటే ఇక్కడ ఎన్హాన్స్మెంట్ ఎక్కువ ఇవ్వడం జరిగింది. అంటే మీరు నెట్వర్క్లో, ఇంటర్నెట్లో ఏదైనా ఫైల్స్ని డౌన్లోడ్ చేసేటప్పుడు కావచ్చు, ఏవైనా మీ కంప్యూటర్కి సంబంధించిన డేటాని కరప్ట్ చేసే ప్రోగ్రామ్స్ ఏమన్నా వస్తున్నాయా అనేది ఇది ఈ ఫైర్ వాల్స్ చెక్ చేస్తూ మీకు మెసేజెస్ పాస్ చేయడం జరుగుతుంది. సో దాని ద్వారా మీరు అలర్ట్ అయ్యి వాటిని బ్లాక్ చేయొచ్చు అనమాట. ఓకే, చూడండి. నోటిఫికేషన్ స్టేట్, నోటిఫై మీ వెన్ విండోస్ ఫైర్వాల్ బ్లాక్స్ ఏ న్యూ ప్రోగ్రామ్. అట్లా మీరు దీనికి సంబంధించిన సెట్టింగ్స్ కూడా పెట్టుకోవచ్చండి.